పట్టెంల గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. గత 10 సంవత్సరాలు మేము మా అమ్మ సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు, మా అన్నయ్య ఒక 5 సంవత్సరాలు పదవి ఇచ్చి సర్పంచ్ పదవి చేయడం జరిగింది. అప్పుడు అధికారంలో లేనప్పటికీ కూడా 10 లక్షల రూపాయల నిధులతో మంచినీటి బావి తవ్వించి ప్రజల దాహార్తిని తీర్చడం జరిగింది. 4 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నీళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రజల యొక్క కోరిక ఇక్కడికి పిల్లనివ్వడానికి కూడా సంశయించిన పరిస్థితులు ఉండే, తాగునీరు చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండే. వేములవాడకు సంబంధించిన వాళ్ళు కూడా మనకు నీళ్లు కావాలని అడిగారు, కానీ మేము ఇవ్వలే. మేము పైసలకు అమ్ముడు పోయే అడ్డోళ్ళం కాదు. మా కుటుంబం గత 10 సంవత్సరాల కింద అభివృద్ధి ఏదైతే జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాలు మధ్యలో ఖాళీ ఉంది. అభివృద్ధి అనేది వెనుకబాటుతనానికి గురైంది కాబట్టి మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. మేము ఆశీనన్న ఆశీస్సులతో మరియు కీర్తిశేషులు ఆశీల వేనన్న ఆశీస్సులతో మేము ముందు రావడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసామో, అధికార పార్టీ లేనప్పుడు కూడా అభివృద్ధి చేసాం. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో, అండదండలతో మన గ్రామాన్ని మరింత అభివృద్ధికి తీసుకెళ్ళడానికి ముందుంటానని మీకు తెలుస్తున్నాను. మేము గతంలో చేసిన అభివృద్ధి పనులు మన ఎస్సీ కమ్యూనిటీ హాలు మరియు కుటుంబ సంఘము, గ్రామానికి 24 విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ నిర్మాణము మరియు పైప్ లైన్ నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, నూతన గ్రామ పంచాయతీ నిర్మాణము మరియు అంగన్వాడీ కేంద్రాలు, అదనపు తరగతి గదులు, 90,000 లీటర్ల అదనపు ట్యాంకు నిర్మాణము, బీరప్ప గుడి, ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి ఏం లేని వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యర్థులుగా మిగిలాల్సిన పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాలుగా గ్రామం వెనుకబాటుతనానికి గురైంది, సమస్యలతో నిండుకున్నది. ప్రజా పాలన కావాలనో మరి గడిల పాలన కావాలనో మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలు ఈసారి గెలిపించుకోకపోతే నష్టపోయాల్సిన పరిస్థితి మీకుంటుంది. నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించే వ్యక్తిని కాదు. మా కుటుంబం ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకునే వ్యక్తులం కాదు. మేము 10 రూపాయలు మా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని పనిచేసే వాళ్ళము. ఉంగురం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాను. ఆశీల వేనన్న రుణం తీర్చుకోవాల్సిన అవకాశం మీకు వచ్చింది. ఈ విధంగా ఆయన ఆశీల వేనన్న రుణం తీర్చుకొని మాకు ఉంగురం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని మరీ గ్రామస్తులందరినీ పట్టణ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం.